ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? ఈరోజు ఆద్యాకి ఆద్యాకి చెప్పరా, చెప్పు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అవసరమా? అది ఎడిటర్ చూసుకుంటారులే కానీ ముందు నువ్వు మ్యాటర్లోకి రా. అదే ఆద్యాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. అవునా? సరే బండితి వెళ్దాం. అది కాదురా, ముందు చెప్పేది విను. ఇప్పుడు ప్రపోజ్ చేస్తే తనేమంటుందో. రేయ్, ఎప్పటి నుంచో చూపుల దగ్గరే ఆగిపోయావు, ఈ రోజైనా చెప్పరా. ఇక నువ్వేం మాట్లాడుకు, ఇప్పుడు నువ్వు చెప్పేస్తున్నావు అంతే. దా బండెక్కు. ఈలోపు మీరు టైట్లు వేసుకోండి. రే, చెప్పాలంటే భయమేస్తుందిరా. ఇప్పుడు నువ్వు చెప్పబోతే మన డైరెక్టర్ మీద ఒట్టే. వదిలే బ్రో, చెప్పేస్తా. రేయ్, ఏంట్రా? ఆద్య వస్తుందిరా. రామ్ ఏంటి రమ్మన్నావు? రామ్, ఈ డ్రెస్లో నువ్వు బాగున్నావు. ఇది చెప్పడానిక రమ్మన్నావు? ఆహా, అది కాదు. మరేంటో చెప్పు. నీ కళ్ళు మాయ, నీ నవ్వు వరం, నీ అందం మాటల్లో చెప్పలేనిది. అరే ఏం చెప్తున్నావురా? ఏ బాలేదా? చాలా చెత్తగా ఉంది. ఇదంతా కాదు, నువ్వంటే నాకు ఇష్టం, ఇది చెప్దామని వచ్చా. అది కాకుండా ఏదేదో చెప్తున్నా. అంతేనా? ఇంకేమైనా చెప్పాలా? అంతే. సరే, ఓకే బాయ్. తనేంట్రా వెళ్ళిపోతుంది, చెప్పేశావా? చెప్పాను కానీ తనేం చెప్పలేదురా. మరి పిలిచి అడగరా. ఆద్య, నేను చెప్పింది అర్థమైందా? మరేం చెప్పలేదు? నేను నీకు నచ్చాను, నువ్వు నాకు చెప్పాలేమో. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు చెప్పక్కర్లేదు. ఏం చెప్పిందో అర్థం కాలేదే. నేను నీకు, నువ్వు నాకు నచ్చావు. రేయ్, ఆద్య నీ గెస్ట్ చెప్పేసిందిరా. అవునా? హలో, రే డబ్బులు తీసుకోవా?
ఇది? అదే నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా. ఇష్టమే, ఒకటో రెండో, మరి ఇలానా? పద పద. ఎక్కడికి? అయ్యో చెప్తాను పద. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. హ్మ్. నైస్ వ్యూ కదా. బ్రో అది కాదు. అవును రామ్, నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? చూడద్య, ఫ్యూచర్ గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ రేపటి గురించి ఆలోచించే సమయాన్ని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఉన్న ప్రతి నిమిషం హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. కాదు నీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. చూసావా ఆ చందమామని? అప్పుడెప్పుడో అనుకున్నా ఆ చందమామ అంత అందం కాకపోయినా కొంచెమైనా అందంగా ఉండే అమ్మాయి నా లైఫ్లోకి రావాలని. ఇప్పుడు ఆ చందమామకి చెప్పాలి నా పక్కన ఒక చందమామ ఉందని. టైం 9 అయింది, నేను ఇంట్లో ఉండాలి, నాన్న వచ్చేస్తారు. సరే పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. 2 చాక్లెట్ ఐస్ క్రీమ్స్. ఓకే. హే, రేపు మీ వాడి బర్త్డేగా, మరి సర్ప్రైజ్ ఏమన్నా ఉందా? నైట్ 12కి ఫస్ట్ విష్ చేస్తా, ఇద్దరం కలిసి గుడికి వెళ్తాం. ఆహా, ఎంజాయ్ ఎంజాయ్. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మీ ఇంటి కిందే ఉన్నా. అవునా, ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఇంట్లో అందరు ఉన్నారు, ఇప్పుడు కుదరదు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా. అబ్బా వస్తున్నా. అసలు బ్రెయిన్ ఉందా? టైం 12 అవుతుంది, ఈ టైంలో ఏంటి? చూడాలనిపించి. సరే చూసావు కదా, ఇంకా వెళ్ళు. ఆగద్యా. చాలింకా, వెళ్ళు.
హ్యాపీ బర్త్డే రా. మార్నింగ్ తొందరగా లేగు, గుడికెళ్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. రామ్ ఎక్కడున్నావురా? ఇక్కడ అందరూ రెడీగా ఉన్నాం, నువ్వు వస్తే బయలుదేరదాం. సరేమా, వస్తున్నా. ఏమైంది రామ్? కజిన్ మ్యారేజ్ ఉంది, వెళ్ళాలి. ఎప్పుడురా? ఇవాళే 4 o'clockకి బస్సు ఉంది. నీకు ముందే తెలుసు, నాకెందుకు చెప్పలేదు? అదా, అప్పుడంటే వెళ్ళాలని చెప్పి నీకు చెప్పలేదు. ఇప్పుడు నేను అక్కడే ఉండాలి, అందుకే వెళ్తున్నా. ఇప్పుడు ఏమైంది? ఎన్ని రోజులు? ఎంత? 1 weekే. అన్ని రోజులు నేను చూడకుండా ఉండలేను. అర్రే, సరే వెళ్ళు, కానీ రోజు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి. ఒకవేళ ఏ అమ్మాయినైనా కెలికినట్టు తెలియాలి. అమ్మా తల్లి, నేనే అమ్మాయిని కెలకను. రోజు మెసేజ్ చేస్తా, కాల్ చేస్తా, అవసరమైతే వీడియో కాల్ కూడా చేస్తా. ఏంటి, సరేనా? అమ్మ వెయిట్ చేస్తుంది, వెళ్ళనా? The subscriber you are calling is switched off. Please try after some time. The subscriber you are calling is switched off. Please try after. ఏంటి ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? రాజు, చెప్పా అజ్జా. రాజు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా రామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? నేను చేస్తున్నా, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఏమైందో అక్కడ కనుక్కుంటా, కంగారు పడుకో అజ్జా. The subscriber you are calling is switched off. Please try after some time.
హాయ్ ఆద్య. ఛీ, ఏమైంది? అసలు ఎన్ని మెసేజెస్ కాల్స్ చేశానని నీకు తెలీదా? అదా, ఫంక్షన్ హడావిడిలో ఫోన్ డిస్ప్లే పగిలింది. అదేం కాదు, అక్కడ ఎవరో అమ్మాయిని చూసుంటావు, దాంతో మాట్లాడితే నన్ను ఇక్కడ మర్చిపోయావు. నిజంగానే ఫోన్ బ్రేక్ అయింది. నువ్వు చేయాలనుకుంటే ఎవరి ఫోన్ నుంచైనా చేయొచ్చు, కానీ నువ్వు చేయలేదు. ఛీ, చెప్తే అర్థం కదా అని నీ ఓవర్ థింకింగ్ నేను భరించలేకపోతున్నా. ఇలా ఆలోచించే వాళ్ళు పిచ్చాలంటారే. ఏమన్నావు? నాది పిచ్చితనం అంటావా? నిన్ను ప్రేమించి తప్పు చేశా, ఇప్పుడు చెప్తున్నా విను, బ్రేకప్. పోవే. రెండు టీ. రే తీసుకో. రామ్, ఇప్పుడు నువ్వు బాధపడుతుంది తన కోసమే కదా? అదే నిజమైతే నువ్వు ఇంకా ప్రేమలోనే ఉన్నావు రామ్. ఒకసారి ఎలా ప్రేమించావో గుర్తు తెచ్చుకో. రామ్, ఆర్జాని వదులుకోకు రామ్. హ్యాపీ బర్త్డే రా. నువ్వు అన్నది నిజమే, నేను ఓవర్గా ఆలోచించుండొచ్చు, కానీ ఇప్పుడు సొసైటీ అలా ఉందని భయపడి ఆలోచించానే తప్ప ఈ మీద ప్రేమ లెక్క కాదు. నువ్వు వస్తావని ఎదురుచూపు నాలో కన్నిటిని మిగిల్చింది. నువ్వు లేనన్నాళ్ళు
నాలో నేను బాధపడుతూనే ఉన్నా. రామ్, ఐ లవ్ యూ రా. ఏమన్నావు? ఐ లవ్ యూ. ఆద్య తన ప్రేమ మాయలు నా మనసు దాస. చూశారు కదా మా రామ్ ఆద్యల కథ. ప్రేమలో ఉన్నప్పుడు చాలా రకాలుగా గొడవలు వస్తాయి. అందులో మొదటి గొడవని సాల్వ్ చేసుకున్నవారు ఉన్నారు, మరికొంతమంది శాశ్వతంగా బ్రేకప్ చెప్పుకున్నవారు ఉన్నారు. ఈ కథ ద్వారా మేము చెప్పబోయేది ఒక్కటే: ప్రేమలో గొడవలు పడినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుని వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారో ఆలోచిస్తే ఆ ప్రేమ ముందు ఇలాంటి గొడవలు ఎన్ని వచ్చినా ఆ ప్రేమను దాటలేవు. ఇట్లు